హీరా తన డెస్క్ దగ్గర కూర్చుని సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమెకు అసలు అక్కడ ఉండాలనిపించదు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. మళ్ళీ పర్మిషన్ అడగాల వేస్ట్ గాడిని అనుకుని మళ్ళీ విరూపాక్ష క్యాబిన్ డోర్ తట్టి లోపలికి వెళ్తుంది. వాట్ హ్యాపెన్ హీరా అని విరూపాక్ష చాలా స్వీట్గా అడుగుతాడు. సార్ నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని హీరా అంటుంది. అవునా, ఓకే డాక్టర్ని పిలిపిస్తాను, వెయిట్ చేయి అని విరూపాక్ష అంటాడు. సార్ డాక్టర్ అవసరం లేదు సార్, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ప్లీజ్ నేను ఇంటికి వెళ్తాను, నాకు లీవ్ ఇవ్వండి అని హీరా అడుగుతుంది. ఓకే ఓకే యూ కెన్ గో అని విరూపాక్ష హీరాని తినేసేలా చూస్తూ చెప్తాడు. హీరా వెంటనే క్యాబిన్ నుంచి బయటకు వచ్చి తన బ్యాగ్ తీసుకుని వందన దగ్గరకు వెళ్తుంది. వందన నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. అన్నా ఓకే అక్క అని వందన అంటుంది. ఇక హీరా బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద కాస్ట్లీ కార్ వచ్చి హీరా ముందు ఆగుతుంది. కార్ తన ముందే ఆగడంతో ఎవరి కోసం వచ్చిందో అనుకుని హీరా మళ్ళీ ఆటో కోసం చూస్తూ ఉంటుంది. అంతలోనే ఒక బలమైన చెయ్యి ఆమెని ఒకసారిగా లాగి కారులో కూర్చోబెడుతుంది. వెంటనే డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ కార్ చాలా స్పీడ్గా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోవడంతో అక్కడ ఎవరు ఆ సీన్ని గమనించరు. ఇప్పుడు రాజ్ శృతి దగ్గరికి వెళ్దాం. వీళ్ళిద్దరూ టైం జోన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, సో వీళ్ళు ఒకరోజు వెనుకుంటారు. రాజ్ శృతి ఇద్దరు అలా కలిసి పడుకోవడం ప్రవీణ చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఎలా అయినా విడదీయాలని ఏదో ఒక ప్లాన్ వేయాలని ఏవేవో పిచ్చి ఐడియాలు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజు వాళ్ళ అమ్మగారు శోభ గారు రాజు ఏం చేస్తున్నాడు, కనీసం ఇంకా తినలేదు అని అనుకుని రాజు రూమ్కి వస్తారు. డోర్ తీసి మెల్లగా లోపలికి చూస్తారు. అక్కడ రాజశృతి ఇద్దరు కలిసి అలా పడుకొని ఉండడం చూసి శోభ గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అబ్బా ఇద్దరు కలిసిపోయారా అని మనసులో అనుకుంటూ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని డోర్ మెల్లగా వేసి కిందకి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా ఇద్దరు సంతోషంగా ఉండండి అని అనుకుంటూ శోభ గారు చిన్నగా నవ్వుకొని తన గదికి వెళ్ళిపోతారు. ఇక శోభ గారి హస్బెండ్ ప్రకాష్ గారు 2 రోజులు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు. ఆయన అబ్రాడ్లో ఉన్నారు. ఆయనకి అక్కడ వేరే కంపెనీ ఉండడంతో ఆ కంపెనీ పనులు చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇంటికి వచ్చిన ప్రకాష్ గారు నేరుగా తన గదిలోకి వెళ్తారు. అక్కడ శోభ గారు తన కబోర్డ్ దగ్గర బట్టలన్నీ మడత పెడుతూ ఉంటారు. ప్రకాష్ గారు వెనుక నుంచి మెల్లగా వచ్చి ఆమెని ఒకసారిగా గట్టిగా హత్తుకుంటారు. శోభ గారు ఒకసారిగా గట్టిగా అరుస్తారు. ఏ పిచ్చి, నేను ఎందుకలా అరుస్తున్నావు అని ప్రకాష్ గారు నవ్వుతూ ఉంటారు. శోభ గారు వెంటనే వెనక్కి తిరిగి, హే ప్రకాష్ ఎప్పుడు వచ్చారు, ఇంత సడన్గా వచ్చారు, నాకు చెప్పనే లేదు అని అంటారు. తర్వాత ఏంటి కొంపదీసి ఏమైనా రెండోసారి పెట్టారా ఏంటి సరదాగా అడుగుతారు. ప్రకాష్ గారు వెంటనే నీ బుర్రలో ఒక ఆలోచన తప్ప ఇంకేం రావా, ఛీ నోర్మై అని అంటూ ఆమె దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకుంటారు. శోభ గారు నవ్వుతూ ఆయన చేతుల మీద చేతులు వేస్తారు. ప్రకాష్ ఇక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు అటు ఇటు తిరుగుతారు, ఇంట్లో నేను రాజ్ తప్ప ఇంకెవరూ లేరు, బోర్గా ఉంటుంది మాకు అని అంటారు ప్రకాష్ గారు. శృతి ఎందుకు, అమ్మాయి బుర్ర తినేస్తావు కదా, ఇంకెందుకు వేరే వాళ్ళు నీకు అని సరదాగా అంటారు. తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. శోభ గారు అది కనుక మాట్లాడిస్తే కానీ మాట్లాడదు అని అంటారు ప్రకాష్ గారు. అలవాటు అవ్వాలి కదా అని అంటారు. వెంటనే శోభ గారు ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో మెల్లగా, ప్రకాష్ శృతి రాజ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు తెలుసా అని చెప్తారు. ప్రకాష్ గారు ఆశ్చర్యంగా ఏంటి అవునా అని అడుగుతారు. అవును అని శోభ గారు అంటారు. ప్రకాష్ గారు వెంటనే రాజ్ని ఆ రోజు చూసినప్పుడే నాకు కొంచెం తేడాగా అనిపించింది, శృతి వైపే చూస్తూ ఉన్నాడు, కానీ ఇంత త్వరగా అటాచ్ అవుతాడని నేను అనుకోలేదు అని అంటారు ప్రకాష్ గారు. ప్రకాష్ గారు చిన్నగా నవ్వి, ఒకసారి రాజ్ని కలిసి వస్తాను, చాలా రోజులైంది కదా అని చెప్పి పైకి వెళ్ళబోతుంటారు. అప్పుడే శోభ గారు
ప్రకాష్ ప్రకాష్ ఆగు అలా వెళ్ళకు అని పిలుస్తారు. ప్రకాష్ గారు ఆగి ఏమైంది పిచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతారు. శోభ గారు మెల్లగా అంటే రాజశృతి ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు అని చెప్తారు. ప్రకాష్ గారు ఆశ్చర్యంగా ఒకే గదిలో ఉండడం ఏంటి అని అడుగుతారు. శోభ గారు మెల్లగా నవ్వుతూ అంటే వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నట్టున్నారు ప్రకాష్. ఇద్దరు ఒకే బెడ్పై పడుకొని ఉన్నారు అని చెప్తారు. వెంటనే ప్రకాష్ గారు అంటే అని అడుగుతారు. శోభ గారు వెంటనే తప్పుగా కాదు లేడీస్ నార్మల్గా పడుకున్నారు అని మెల్లగా చెప్తారు. ప్రకాష్ గారు నవ్వుతూ అవునా ఇంత జరిగిందా నాకు తెలీదే అయితే వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయాలేమో అని అంటారు. వెంటనే శోభ గారు ప్రకాష్ ఛీ ముసలి టేస్ట్లెస్ ఫెలో వాళ్ళని కొంచెం ఎంజాయ్ చేయి నువ్వు నీలాగా ముసలోళ్ళ వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలా నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయి నువ్వు కలర్ఫుల్గా ఉండాలి లైఫ్ అనేది పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంట్లో కూర్చొని ఏంటది ఇప్పుడు ఒకే రొటీన్ కొంచెం ఎంజాయ్ చేయనివ్వాలి వాళ్ళని అని శోభ గారు ప్రకాష్ గారితో అంటారు. ప్రకాష్ గారు ఆమె వైపు చూస్తూ అబ్బో చాలా కోరికలు ఉన్నాయిగా అని సరదాగా అంటారు. అంటూనే ఆమెను మళ్ళీ దగ్గరగా తీసుకొని చెంపపై ముద్దు పెడతారు. శోభ గారు వెంటనే ప్రకాష్ ఏంటిది చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు దూరంగా ఉండండి అని అంటారు. ప్రకాష్ గారు నవ్వుతూ దూరంగా ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి అని అంటారు. శోభ గారు సిగ్గుగా నవ్వుతూ ఆయన వైపు చూస్తారు. ఇక్కడ కళ్యాణ్ మాత్రం ఐశ్వర్యను మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఇక ఇలా కుదరదు అని అనుకుని వెంటనే లేచి ఫ్రెష్ అవుతాడు. ఆ తర్వాత తన కారు తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఏదైతే అదైందని అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. కొంతసేపటి తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఇంటికి చేరుకుని కార్ ఆపి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వాయిస్ వినిపిస్తుంది ఆగు అని. ఆ వాయిస్ వినగానే కళ్యాణ్ అక్కడే ఆగిపోతాడు. తల పైకెత్తి చూస్తే వాళ్ళ నాన్నగారు కోపంగా అతని వైపే చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంట్లోకి రావడానికి వీల్లేదు వెళ్ళిపో వెళ్ళిపో బయటికి అని గట్టిగా అంటారు. కళ్యాణ్కి కోపం వచ్చి డాడ్ ప్లీజ్ ఏదో చిన్న గొడవ జరిగిందని అంత మాత్రాన ఎందుకు మా ఇద్దరిని విడదీస్తున్నారు మీరు అని కోపంగా అంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి ఏంటి ఏదో చిన్న గొడవ అమ్మాయి వంట మీద దెబ్బలు పడినంత వరకే అయినా అమ్మాయి వంట మీద దెబ్బలు చూస్తేనే అర్థమవుతుంది అది చిన్న గొడవ పెద్ద గొడవ అని గట్టిగా అంటారు. వంట మీద దెబ్బ పడినంత వరకే అది చిన్న గొడవ ఎప్పుడైతే మా కోడల మీద దెబ్బ వేసావో అప్పుడే నువ్వు భర్తగా ఓడిపోయావు వెళ్ళిపో బయటికి అని వాళ్ళ అమ్మగారు గట్టిగా అరుస్తారు. కళ్యాణ్ వెంటనే మామ్ ప్లీజ్ ఏదో కోపంలో అలా చేసేసాను అని అంటాడు. అప్పుడు ఆమె ఇంకా కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తావు కూడా అర్థం చేసుకోవాలి కదా వెళ్ళిపో బయటికి అని గట్టిగా అంటారు. కళ్యాణ్ మాత్రం అమ్మ నాకు ఐశ్వర్య కావాలి అని బాధగా అంటాడు. ఎవరేమీ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి నేరుగా ఐశ్వర్య గదికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అతను అలా వెళ్ళడం చూసిన లక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కావాలని కళ్యాణ్ని ఐశ్వర్యకి దూరంగా పెట్టారు. అతనిలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. ఇప్పుడైనా కళ్యాణ్ తన తప్పు అర్థం చేసుకొని మారుతాడేమో అని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. కళ్యాణ్ మెల్లగా ఐశ్వర్య రూమ్లోకి వస్తాడు. అక్కడ ఆమె కనిపించదు. కళ్యాణ్ బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఐశ్వర్య ఒక చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటుంది. కళ్యాణ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర కింద కూర్చుంటాడు. ఆమె ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ఐశ్వర్య ఎవరా అని చూసి అక్కడ కళ్యాణ్ ఉండేసరికి ఆమెకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అతన్ని దగ్గరికి తీసుకోవాలని అనిపించినా వెంటనే వాళ్ళ అత్తయ్య చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దాంతో ఏమీ మాట్లాడకుండా అలానే మౌనంగా కళ్ళు మూసుకొని ఉంటుంది. కళ్యాణ్ నెమ్మదిగా ఐశ్వర్య వైపు చూసి ఆమె చేయి పట్టుకొని ఐశ్వర్య అని పిలుస్తాడు. ఆమె మాత్రం మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. ఐశ్వర్య ప్లీజ్ మన ఇంటికి వెళ్దాంరా అని కళ్యాణ్ అంటాడు. ఐశ్వర్య అతని వైపు చూడకుండా నేను రానండి నేను ఇక్కడే ఉంటాను అని సమాధానం చెప్తుంది. కళ్యాణ్ బాధగా ఆమె వైపు చూస్తూ ప్లీజ్ ఐశ్వర్య నన్ను క్షమించు ప్లీజ్ అర్థం చేసుకో నా తప్పు నాకు అర్థమైంది ఇంకెప్పుడు నిన్ను కొట్టను నిన్ను బాధ పెట్టను
అని ఆమెని బతిమాలుతూ ఉంటాడు. కానీ ఐశ్వర్య మాత్రం అతని వైపు చూడకుండా, లేదండి, ప్రతిసారి మిమ్మల్ని నమ్మి నేను మోసపోతూనే ఉన్నాను. ఈసారి కూడా మోసపోవాలని అనుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది. కళ్యాణ్ బాధగా ఆమెను చూస్తూ, ప్లీజ్ ఐశ్వర్య, నా మాట వినమ్మా అని అంటూనే ఉంటాడు. ఐశ్వర్య మాత్రం ఇంకేమీ మాట్లాడకుండా లేచి తన బెడ్ దగ్గరికి వెళ్ళి ఒకవైపు తిరిగి పడుకుంటుంది. కళ్యాణ్ కూడా ఆమె వెనకాల వెళ్ళి ఆమె పక్కన పడుకుంటాడు. ఆమెని దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఐశ్వర్య లోపల మాత్రం అతను తన పక్కన ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ బయటకు మాత్రం ఆనందాన్ని చూపించకుండా కొంచెం కోపంగా ఉన్నట్టుగా కావాలని యాక్ట్ చేస్తుంది. ఆమె సైలెంట్గా కళ్ళు మూసుకొని కళ్యాణ్ చేతిని తన దగ్గర నుంచి తీసేస్తుంది. ఆమె నడుమ చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కొని పడుకుంటాడు. ఆమె అతని చేతిని విసిరికొడుతుంది. అయినా మళ్ళీ చేయి వేస్తాడు. ఈసారి చాలా గట్టిగా పట్టుకుంటాడు ఆమె నడుముని. ఆమె ఎంత తీయాలని చూసినా తీయలేక సైలెంట్గా ఉంటుంది. కళ్యాణ్ ఆమెని తన దగ్గరగా లాక్కొని ఆమె వీపుపై ముద్దులు పెడుతూ ఉంటాడు. ఐశ్వర్య మెల్లగా కళ్ళు మూసుకుంటుంది. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ తన పక్కన ఉండడంతో అతని ప్రెజెన్స్ని ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆనందాన్ని మాత్రం బయటికి ఎక్స్ప్రెస్ చేయదు. కొన్ని స్క్రిప్ట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వాయిస్ ఓవర్ కరెక్ట్గానే ఇస్తున్నాను. లెటర్స్లో మాత్రం కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ప్లీజ్ బేర్ ఇట్.